ఇప్పుడు మన ఆర్ఆర్ సార్ వచ్చిండు. ఆర్ఆర్ సార్ కూడా ఇప్పుడు అప్పులు ఉన్నాయి. ఈయనేం అప్పులు చేయలేదనుకో, ఈయన కూడా చేసిండు. బట్ కేసీఆర్ చేసిన అప్పులు ఉన్నాయి. ఇప్పుడు అప్పులకు మళ్ళీ తెలంగాణ ప్రజలు ఏం చేస్తుర్రు, పన్నులు కడుతుర్రు. కానీ పథకాలు గై మధ్యలో అప్పులు అవే అప్పులు. కేసీఆర్ ఉన్నప్పుడు గవే అప్పులు ఉన్నాయి, ఇప్పుడు నువ్వు వచ్చినప్పుడు గవే అప్పులు ఉన్నాయి. నువ్వు కడుతున్న అప్పులకు కిస్తులు ఎట్లా కట్టినామో ఇప్పుడు అప్పులకు రేవంత్ రెడ్డి గారు ఎట్ ద సేమ్ టైం మీ ప్రభుత్వం వచ్చినాక ఇంకా దరిద్రమైంది అనుకున్నావు. మళ్ళా నూనె మీద, ఉప్పు మీద, పప్పు మీద అన్నిటి మీద రేట్లు పెరిగినాయి. ఇప్పుడు కంటే ఇప్పుడు కడుతున్న పనులు ఎక్కువ. కానీ మధ్యలో ఏమైపోయింది, ఈ పథకాలు అనేటి గై. ఇప్పుడు చెప్పుండ్రి, అప్పు వేసినోడు ఈయననే అంటే అప్పు భారం ఈయన మీద ఉన్నట్టే కదా. అప్పుడు చేసిండని ఈయన చెప్తురు కదా, అంటే అప్పులకి ఈయన కిస్తీలు కట్టినట్టే కదా. అప్పుడు మరి ఎట్లా ఇచ్చిండు అప్పుడు ఈయన మరి పథకాలు? ప్రజలు పన్నులు కట్టడం ఆగలేదు, కేసీఆర్ అప్పులు చేసిండు. అప్పులకు కిస్తీలు మొదలు కేసీఆర్ కట్టిండు, అయినా పథకాలు వచ్చినాయి 10 year పీరియడ్ లో. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి గదే అప్పు ఉంది, అప్పుల కిస్తీలు వీళ్ళు గదే కడరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కొత్త అప్పులు కూడా చేసిండ్రు, ఉచితాలు పెట్టి సగం ముంచిండ్రు. ఎట్ ద సేమ్ టైం వస్తువుల మీద, ఇప్పుడు గ్రాసరీల మీద, మిగతా వాటి మీద రేట్లు పెరిగినాయి. ప్రజలు ఇప్పుడు వాటికి పన్నులు కడతారు. కానీ ఇప్పుడు ఇక్కడ చేంజ్ ఏమొచ్చింది, పథకాలు గై. అవే అప్పులు, అవే కిస్తీలు, గివే పన్నులు. పథకాలు ఎందుకు లేవు మరి? ఇయ్యే శాతగా, ఇయ్యే దరియక.